ఇప్పుడు 131వ నామం శాంతిమతి. శాంతిమతి ఆవిడ. శాంతి స్వరూపిణి అని అర్థం. శాంతంగా ఉంటుంది. హ్మ్. శాంతము అంటే ఏంటంటే, నామరూపాలతో పేరు పెట్టిన శాంతంగా ఉన్న వాళ్ళకి మిగతావి గూడా ఉంటాయి కలిసి. అది శాంత పేరుకు తగ్గట్టుగా ఉండరు. అర్థమైందా? ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నాడు. వాడు బుద్ధుడు, బుద్ధి అనే దానికి ప్రతిరూపంగా ఉంటాడు. సత్య హరిశ్చంద్రుడు. వాడు సత్యమే చెప్తాడు కాబట్టి హరిశ్చంద్రుడు. నువ్వేమైనా సత్య హరిశ్చంద్రుడివా అంటాం. సత్యమే తానుగా బతికేవాడు. శాంతమే తానుగా బతికేవాడు చాలా తక్కువ మందిని. ఇప్పుడు ఈ కలియుగంలో. కానీ పేర్లు మటుకు చాలా గొప్పగా ఉంటాయి. ఏ లక్షణం ఉండదు. ఆహా! శాంతి స్వరూపిణి అని అర్థం. శ్రీ విద్యలో శాంతి అంటే అక్షర పరబ్రహ్మము. క్షరము కాని అక్షరము ఏదైతే ఉందో ఓంకారం. హ్మ్. నాదము. ఓం. ఇది అక్షర బ్రహ్మం. ఓం అన్నా, శాంతి అన్నా, తత్ అన్నా, సత్ అన్నా ఆ పరబ్రహ్మమునకే గుర్తు. ఓం తత్ సత్. అది అనుభూతి చేసుకొని ఆ! ఆ స్థితిలో నువ్వు ఉండి ఉన్నవాళ్ళు ఈ శాంత అనే నామంతో హ్మ్, గుర్తించబడతారు. వాడు శాంత స్వరూపుడండి అని అప్పుడు లోకం గుర్తిస్తుంది. అవునా? నీకు నువ్వు నేను చాలా శాంతంగా ఉంటానని చెప్పుకుంటే కోపంగానే చెప్తున్నావు. నా శాంతాన్ని పరీక్షించకు. నేను నేను శాంతంగా ఉన్నానంటే నాకు చేత కాదనుకోకు. ఇవన్నీ కోపానికి హ్మ్. ప్రత్యామ్నాయాలు చెప్తున్నావు. అంటే శాంతం కంటే కోపమే ఎక్కువుంది అని. అవునా? అవునా? అంటే పక్కవాడిని బెదిరిస్తున్నావు అంటే నీకు వార్నింగ్ ఇచ్చిన కూడా శాంతంగా ఇవ్వట్లేదు. శ్రీకృష్ణుడు అలా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు, రాముడు అంత శాంతంగా వార్నింగ్ ఇచ్చారు. రాముడు కూడా ఎంత చక్కగా చెప్పాడు రావణాసుడికి. నేడు పోయి రేపు రా అన్నాడు. అవునా? కింద పడిపోతాడు రావణాసుడు. అయిపోయింది. బాణం వేస్తే నువ్వు చచ్చిపోతావు. కానీ నేను వెయ్యను. అది వీర లక్షణం కాదు. నీ కిరీటం పడిపోయింది భూమి మీద. ఇవాళ వెళ్ళి రేపు రా అంటాడు. అది అవమానం అయిపోయింది రావణాసుడు. ఆ! ఎంత శాంతంగా చెప్పాడు. మనం ఓ అని ఎగురుతాం. కింద పడ్డాడని చెప్పేసేసి వెంటనే వాడిని చంపేస్తాం. అవునా? అంతే కదా! అలానే కర్ణుడు. కర్ణుడు గొప్పతనాన్ని చా చా చాటించాడు శ్రీకృష్ణుడు. బ్రాహ్మణ వేషంలో అర్జునుడిని వాడంటాడు అర్జునుడు చచ్చాడని. చచ్చాడు కాదు. దాన్ని వాడి గొప్పతనం వాడికి చూపిస్తాను. అర్థమైందా? వాడు కింద పడిపోయినప్పుడు కర్ణుడు కృష్ణుడి మరి దానం అడుగుతాడు గదా! అక్కడ కూడా ఆ దాన గుణాన్ని ప్రదర్శన చేశాడు. కృష్ణుడు ఎలా చూపించాడు? శాంతంగా చూపించాడు. కర్ణుడు కూడా వాడి గొప్పతనాన్ని చూపించాడు. చూడు దాన గుణం వాడిది. అదనమాట. అంతేగాని అర్జునుడితో ఈయన కూడా సంతోషించలేదు. శత్రువుల్లో కూడా వారి గొప్పతనాన్ని చూపించాడు. అందుకే నేను కూడా అప్పుడప్పుడు అలానే అంటాను. చెడులో కూడా మంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయని. రావణాసుడిలో కూడా మంచి గుణాలు ఉన్నాయి కదా! మీరు చెడు మీద ఎందుకు పెడుతున్నారు? ఆ మాటకొస్తే మీరే రావణాసురుడు. వాడు ఒక తప్పు చేస్తే మీరు రోజు 1,00,000 తప్పులు చేస్తున్నారు. అవునా? సో, ఎవరిని ఎవరు సంహరించాలి? మనలో ఉన్న అజ్ఞానాన్ని మనమే సంహరించుకోవాలి. అది చెప్తున్నాడు. పరబ్రహ్మమునకే గుర్తు. సో, అదియే బ్రహ్మ ప్రణవముగా అదే బ్రహ్మ ప్రణవం. సవద అవద ఓంగా అతీతమైన పరానాద స్వరూపిణిగా బ్రహ్మ శీర్షాన్ని చేరుతుంది. అవద సవదోములని దాటి అమ్మవారు బ్రహ్మ శీర్షము. ఆ శీర్షాన్ని అంటే తనలో ఉన్న శీర్షం. అంటే త్రికోణంలో ఉన్న బిందువుని ఆవిడ పరానాద స్వరూపిణిగా బ్రహ్మ శీర్షాన్ని చేరుతుంది. ఈ నామము శాంభవి విద్యలో 10వ మెట్టు. అర్థమైందా? దశావతారాలకి గుర్తు.
ఈ విద్య బయట ఇంత డీటెయిల్గా ఎవరికి అంత పరిజ్ఞానం అమ్మవారు ఇవ్వలేదు. సరైన సద్గురు సాంప్రదాయంతో మన క్రియాయోగంలో ఈ శాంభవి విద్య అంటారు. చాలా మంది ఏమంటారు, మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు క్రియాయోగం అని అంటారే, మేము శాంభవి విద్య మేము పలానా చోట నేర్చుకున్నామండి, ఆయన ఎవరో మాకు చెప్పారు. వాళ్ళకి తెలియదు మనము ఈ ప్రస్థానం చేస్తూ శాంభవి విద్యను కూడా దాటిపోతున్నాం. అర్థమైందా? ఇవన్నీ అంతర్భాగాలు, క్రియాయోగంలో అంతర్భాగాలు. ఆ స్థితుల్లో ఎలా ఉంటుంది మీ ఆత్మ అనేది. వీళ్ళు ఏం చేశారంటే క్రియను పక్కన పెట్టి, క్రియాయోగం అని పక్కన పెట్టి ప్రత్యేకంగా పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడం కోసం శాంభవి విద్య అంటారు. మనం భయపెట్టిస్తారు. అమ్మో శాంభవి విద్య అంటే మన గురువు గారు చెప్పిన దానికంటే ఈయన చెప్పేది గొప్పదండి. అసలు నువ్వు దాటుతోందే శాంభవి విద్య. ఇప్పుడు ఎంత 10 మెట్లు దాటావుగా. ఎవరు చెప్తే క్రియాయోగం చెప్తే నీకు వచ్చింది? పరంపర విశ్వంబర అమ్మవారు అవతార్ బాబాజీ దత్తోహం సోహం శివోహం. ఇదంతా ఏంటి? ఇదంతా శాంభవి ముద్ర, శాంభవి విద్య. అది వాళ్ళకేం తెలుస్తుంది? ఈ 10వ మెట్టు దేనికి సంకేతము? పంచ ప్లస్ దశి, పంచదశి. దశ అనే విద్య, ఇది దశ అనే విద్య, పంచదశి. శాంభవి విద్యని ఏమంటారు? పంచదశి విద్య. మరి నేను మీకు చెప్పాను కదా, కయ్యేలహరయి అని చెప్పాను కదా. మరి ఇవన్నీ దాటిన తర్వాత ఇదంతా శాంభవి విద్యలో నువ్వు వెళుతున్నావు. అది ఆ విద్య ద్వారా నువ్వు అక్కడ దాకా పంచదశి దాటావు. మరి ఇంకేం వచ్చింది? అమ్మవారు షోడశి. షోడశి విద్య ఇచ్చింది కదా. అమ్మవారు తన రూపమే దత్తం చేసింది కదా నీకు. సో ఇక పంచ అనేది పంచ జ్యోతి స్థానాలు. 5 జ్యోతి స్థానాలు ఏంటో చూద్దాం. ఈ పంచజ్యోతి ఇప్పటి వరకు చెప్పిన 10 నామముల్లోని 10 మెట్లు దశ అన్న మాటకి అర్థాన్ని తెలుపుతున్నాయి. ఓకే. ఇక పంచ అన్న దానికి ఇక్కడ చెప్పబడుతుంది. ఈ 5 ఏమిటి? 1, మూలాధారములో కుండలిని జాగృతం అవుతుంది. శాంభవి విద్య అని చెప్పి అదొక జ్యోతి. మూలాధారంలో జాగృతమైనప్పుడు ఒక జ్యోతి. రాసుకోండి ఇవన్నీ. నువ్వు జ్యోతి దర్శనం అన్నమాట. అక్కడ అసలు ఒక జ్యోతి. 2వది మణిపురంలో సుషుష్మ ప్రస్థానం చేస్తుంది, అదొక జ్యోతి స్థానము, 2వ జ్యోతి. 3వది అనాహతములో ప్రత్యేగాత్మ ప్రభావముగా పరిడవిల్లుతుంది కాబట్టి అదొక జ్యోతి. 4వది ఆజ్ఞా చక్రంలో ఆత్మజ్యోతిగా దర్శనం కనిపిస్తుంది, అది 4, అదొక జ్యోతి స్థానము. అలానే 5 సహస్రారంలో బ్రహ్మజ్యోతి ఏక అవటం. అదే ఉన్మని దగ్గర చెప్పాను కదా, ప్రత్యేగాత్మ అని ఇతపూర్వం ఏక అవుతుంది. ఆ 10 మెట్లు ఈ 5 జ్యోతి స్థానాలు కలిస్తే పంచదశి మంత్రం అవుతుంది. ఆ 10 ఈ 5 జ్యోతులు కలిస్తే ఏమైంది? ఆ తర్వాత వచ్చేది ఏంటి? బ్రహ్మశీర్షంలో నువ్వు దేవి పరాదేవి అవుతున్నావు. సరిపోయింది. అదే పరాదేవి అంటే షోడశి స్థితి అని. అర్థమైందా మీకు? పంచదశి. ఆ 15 బీజాక్షరములు రఘుయాగ, అంతర్యాగ, మహాయాగ లక్షణాలకు చిహ్నాలు, గుర్తులు. అంటే ఆ 15 బీజాక్షరాలు కయ్యీలహీం, అసకహలహీం, సకలహీం దేనికి సంకేతాలు? రఘుయాగ, అంతర్యాగాలు. ఇప్పుడు మేము అందరూ పంచదశి చెప్పాను కదా. కయ్యి మూలాధారం, ఈల సాధిస్తారు, హరయీ కయ్యేల హరయీ మణిపురం, దహరం ఆసాక, విశుద్ధి అలా అలా చివరికి హ్రీం అంటూ సకల హ్రీం అంటూ పైకి వెళ్ళిపోయావు కదా. అది 16వది అని నేను ఇచ్చానమ్మా.
ప్రాక్టికల్ గా ఇచ్చాను, థియరిటికల్ గా కూడా ఇచ్చాను. అన్నీ ఇచ్చాను, నేనేం దాచుకోలేదు. ఎందుకో అమ్మవారు నా వరకు అన్ని ఇచ్చానని అనుకుంటాను. ఏదన్నా రహస్యం ఎప్పుడూ రహస్యమే అమ్మవారు. అది ఆ తల్లి అది ఆవిడ అనుగ్రహం మీద ఆధారపడి ఆ వరకు చెప్పడం. అనుగ్రహం అమ్మవారు. ఆమె పరమేష్ఠ గురువు కదా! ఏం చేయాలి నీతో అనేదాన్ని ఆమె నిర్ణయిస్తుంది. నేను కాదు కదా! సో, ఇది మంత్ర రహస్యము. పంచదశి మంత్ర రహస్యము. ఇది అనుభూత పూర్వకమైన శ్రీ విద్య. అనుభూత పూర్వకమైన శ్రీ విద్య అంటే తాను పొంది రాసింది. అది అలా చెప్పడానికి అహం ఉండదు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా! అక్కడ దాకా వెళ్ళి ఆ! వెళ్ళిన వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకొని కిందకి వచ్చి రాశారు. ఇంతకంటే అథెంటిసిటీ ఏం కావాలి మీకు? ఇంకా అనుమానాలు హ్మ్. ఎవరు చెప్తారమ్మా? మరి ఇంతకంటే ఇంకెవరు చెప్తారు? అమ్మవారు ఇంతకంటే ఇంకా అమ్మవారిని, భగవంతుడిని, గురువుని ఇంకా ఇంతకంటే ఏం కిందకి తీసుకొస్తాం ఆయన్ని. అవునా? ఎంత లొంగుతుంటే అంత మనం అవమానించకూడదు. ఏమ్మా? గురువుని ఎప్పుడు సాయిబాబా కూడా అంత లొంగాడు. కానీ రాళ్ళేసే కొట్టారు. మహానుభావులు అంతా నీకోసం కరుణతో వస్తే ఆయనకి మనం ఇచ్చిన గురుదక్షిణ. అందుకే గురుస్థానం వేరు నాయన. ఎప్పుడు నువ్వు శాశ్వతం అనుకో. శాశ్వతం వాళ్ళు, నువ్వు కాదు. నిన్ను అశాశ్వతాన్ని శాశ్వతం చేసే ప్రక్రియే ఈ యొక్క శాంభవి విద్య. నువ్వేమనుకుంటావు అంటే గురువు అశాశ్వతం, నేను శాశ్వతం అనే ధోరణిలోనే శిష్యరికం చేసేవాళ్ళు కాదు. అంతేగా? పని అయిపోగానే ఏడు దాటే వరకు ఏటి మండలం, తర్వాత బోరి మండలం. గంటకి గురువులు మార్చే లోకం కదమ్మా, మాయా లోకం కదా. అంతేగా? గురువులు ఎందుకు దేవతలనే మారుస్తున్నారు. లేదు స్వామి, మీరు ఒక పని చేయండి. ఊరవతల ఎక్కడో చూశాను, ఒక గుడి ఉందండి. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, ఈ పని అయిపోతుంది. మరి ఇంతకుముందు దేవతల దగ్గరికి తీసిన వాళ్ళందరూ చేయలేరు, ఈయనే చేస్తారు. గంటకి అవునండి, సరే మళ్ళీ మేము కొత్తగా చేస్తాం ఈ దేవత. అవునా? అలా గుళ్ళు, గోపురాలు, దేవతల్ని మార్చుకుంటూ, అలా ఆశ్రమాలు, గురువుల్ని మార్చుకుంటూ వీరు తిరుగుతున్న కొద్దీ జీవితాన్ని వృధా చేసుకోవటమే కానీ అనుగ్రహం అనేది దొరకదు. గురువు అనేవాడు దొరకదు. ఎందుకంటే గురువు సంకల్పంలో నువ్వు ఉంటేనే నువ్వు ఆయన పిలుస్తాడు, నువ్వు తీసుకుంటాడు. లేదు అంటే ఇంకో 10 జన్మలో, 50 జన్మలో ఆగు అంటాడు. ఆ! నీకు జన్మ చాలా గొప్పగా ఉంటుంది కానీ, వాడు ప్రతి జన్మలో కూడా వాళ్ళ కళ్ళ ముందే నువ్వు ఆటలాడుతూ ఉంటావు. ఆ! పుడతావు. హ్మ్. 4 దశలు దాటుతావు. మృత్యువు, శరీరం వదిలేస్తావు. మళ్ళీ ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. కానీ ఈయన ఇక్కడ గురువు ఇక్కడి నుండి ఆ యొక్క ఆత్మ ఎలా వెళుతుందో, ఎక్కడ పుడుతుందో అన్నీ ఆయనకు తెలుసు. తెలుసా? ఇది మీరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, నాన్నగారిది మహాయోగి. ఆటోబయోగ్రఫీ బాబాజీ అంత దగ్గరగా ఉండి మళ్ళీ తన దగ్గరకు రప్పించారు. అలా అలా నిన్ను కాపు కాస్తూ ఉంటారు అన్ని జన్మల్లో. ఏ జన్మలో ఏది ఇవ్వాలో వాళ్ళకి. ఇక్కడికి అనుభూత పూర్వకమైన శ్రీ విద్య చెప్పడం జరిగింది.